నూతన సంవత్సరంలో తొలి రోజు ప్రపంచం మొత్తానికి ప్రత్యేకం. అలాంటి రోజు ఎవరు కూడా రిస్క్ చేయడానికి సిద్ధపడరు. ఎందుకంటే తన ప్రయత్నంలో ఫెయిల్ అయితే ఆ ఏడాది మొత్తం ఓటమి భయం వెంటాడుతుందని. కానీ ఇస్రో అలా కాదు. ఎలాంటి ఛాలెంజ్ అయినా అందులో రిస్క్ ఎంతున్నా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఓటమి అనే మాట తన దరిదాపుల్లో కూడా రానియదు. సింపుల్గా చెప్పాలంటే ఇస్రోకు లక్ష్యంతో పాటు విజయం ఎలా సాధించాలో తెలుసు. 2023లో చంద్రయాన్-3, ఆదిత్య L1తో అద్భుత విజయాలను సొంతం చేసుకున్న ఇస్రో కొత్త ఏడాదిని కూడా అంతే సరికొత్తగా స్టార్ట్ చేసింది. ఎక్స్పోసాట్ను విజయవంతంగా ప్రయోగించి 2024లో కూడా తనకు తిరుగుండదని ప్రపంచానికి చాటి చెప్పింది. ఇంతకు ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన ఎక్స్పోసాట్ అంతరిక్షంలో ఛేదించబోతోన్న మిస్టరీస్ ఏంటి? 2024 సంవత్సరాన్ని గగన్యాన్ నామ సంవత్సరంగా ప్రకటించిన ఇస్రో నెక్స్ట్ ఏం చేయబోతోంది? కొత్త సంవత్సరం తొలి రోజే రికార్డు విక్టరీ సాధించిన ఇస్రో, ఎక్స్పోసాట్ ను విజయవంతంగా ప్రయోగించిన సైంటిస్టులు. గగనయాన్ నామ సంవత్సరంలో ఇస్రో నెక్స్ట్ యాక్షన్ ఏంటి? ఎక్స్పోసాట్ ఇండియాస్ ఫస్ట్ పోలారిమెట్రీ మిషన్. ప్రపంచంలోనే రెండో ప్రయత్నం. స్పేస్ లో అంతు చిక్కని మిస్టరీలు సైతం ఛేదించబోతున్న మిషన్ ఇది. ఇప్పటి వరకు అమెరికా మాత్రమే ఇలాంటి మిషన్ ను ప్రయోగించింది. తాజా ప్రయోగంతో అమెరికా తర్వాతి దేశంగా ఇండియా రికార్డులకెక్కింది. మనతో పోల్చుకుంటే అంతరిక్ష రంగంలో స్ట్రాంగ్ గా ఉన్న దేశాలు కూడా ఈ తరహా ప్రయోగాలు చేయలేకపోయాయి. అలాంటి ప్రయోగాన్ని కొత్త ఏడాది తొలి రోజు చేయాలనుకోవడమే ఓ సాహసం. అలాంటిది తిరుగులేని విక్టరీతో తనకు తిరుగే లేదని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది ఇస్రో. ఇతరులు రిస్క్ అనుకున్న ప్రాజెక్టులో విక్టరీ సాధిస్తే వచ్చే కికే వేరని సగర్వంగా ప్రకటించింది. 2024ను గగనయాన్ నామ సంవత్సరంగా ప్రకటించి ఈ ఏడాదిలోనూ తమకు తిరుగే లేదని తేల్చి చెప్పింది. ఎక్స్పోసాట్ నుంచి గగనయాన్ వరకు ప్రతి మిషన్ ను విజయవంతం చేయడానికి పక్కా ప్లానింగ్ తో సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. గత ఏడాది చంద్రయాన్-3, ఆదిత్య L1 ప్రయోగాల తర్వాత అంతరిక్షంలో బహు దూరంగా ఉన్న బ్లాక్ హోల్స్, సూపర్నోవా లాంటి నక్షత్రాలను పరిశోధించేందుకు భారత్ ఎక్స్పోసాట్ మిషన్ చేపట్టింది. ఈ మిషన్ ను తొలుత డిసెంబర్ చివరిలోనే ప్రయోగించాలనుకున్నా కొన్ని కారణాల వల్ల కొత్త ఏడాదికి షిఫ్ట్ చేశారు. అది కూడా నూతన సంవత్సరం తొలి రోజు కావడంతో ఇస్రోకు ఇంత ధైర్యం ఎక్కడిదనే చర్చ కూడా జరిగింది. ఒకవేళ ఈ ప్రయోగంలో ఫెయిల్ అయితే చంద్రయాన్-3 లాంటి విజయాలు గాలివాటం అనే విమర్శలు ఇచ్చే ప్రమాదం కూడా ఉండడంతో ప్రపంచం దృష్టి ఇస్రో పైన పడింది. అయితే తన ప్రాజెక్టుపై ఎప్పట్లానే నమ్మకంతో ఉన్న ఇస్రో అనుకున్న సమయానికి ప్రయోగాన్ని విజయవంతం చేసి ప్రపంచంతో మరోసారి శభాష్ అనిపించుకుంటోంది. ఇక ఈ మిషన్ విషయానికి వస్తే ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్ ను సంక్షిప్తంగా ఎక్స్పోసాట్ అని పిలుస్తున్నారు. ఇది అబ్జర్వేటరీ మాదిరిగా పనిచేయనుంది. ఇది అంతరిక్షంలో 5 ఏళ్ల పాటు పనిచేస్తుంది. ఇది కీలకమైన ఎక్స్రే డేటాను సేకరిస్తుంది. ఈ డేటా సాయంతో విశ్వంలో అంతుచిక్కని అంశాలను సైతం మరింత మెరుగ్గా అర్థం చేసుకోవచ్చు. ఇస్రో ఎక్స్పోసాట్ మిషన్ గురించి ఇంకాస్త డెప్త్ కు వెళితే ఖగోళంలో వస్తువుల ఆకారాల గురించి సాధారణ టెలిస్కోప్స్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. కానీ వాటి పుట్టుక, ప్రవర్తన వంటి అంశాల గుట్టు తెలుసుకోవాలంటే మాత్రం వాటి నుంచి విడుదలయ్యే ఎక్స్ కిరణాలు, గామా కిరణాలు, కాస్మిక్ రేడియో తరంగాల నుంచి వచ్చే డేటాను అధ్యయనం చేయాల్సిందే. అసాధారణ పరిస్థితులు ఉన్న ప్రాంతాల నుంచి ఎక్స్ కిరణాలు వెలువడతాయి. విస్ఫోటనాలు జరిగినప్పుడు, లేదంటే గ్రహ శకలాలు ఢీకొన్నప్పుడు, అయస్కాంత క్షేత్రాలు వేగంగా తిరిగేటప్పుడు ఇవి ఏర్పడతాయి. ఇందులో బ్లాక్ హోల్స్ కూడా ఉంటాయి. బరువు ఎక్కువై నక్షత్రాలు వీటిలోకి రాలిపోతాయి. బ్లాక్ హోల్స్ లో గురుత్వాకర్షణ శక్తి అధికంగా ఉంటుంది. అది ఎంత ఎక్కువగా ఉంటుందంటే అందులో నుంచి కాంతి కూడా బయటకు రాలేదు. అందుకే మనం వాటిని చూడలేం. అవి మనకు కనిపించవు. కాబట్టి వాటిని అధ్యయనం చేయడానికి, వాటి గురించి తెలుసుకోవడానికి ప్రత్యేక మిషన్లు అవసరం. ఇస్రో ఎక్స్పోసాట్ మిషన్ ప్రయోగం వెనుక కూడా రీజన్ అదే. నిజానికి పోలరైజ్డ్ సన్ గ్లాసెస్ నుంచి కాంతి ప్రయాణించినప్పుడు అది సూర్యకాంతితో పోలిస్తే భిన్నంగా కనిపిస్తుంది. ఇలా జరగడానికి కారణం కాంతి తరంగాలు ఓ తాడు మాదిరిగా పనిచేయడమే. అవి వాటి మార్గంలో పయనిస్తూనే 4 వైపులా ప్రసరిస్తాయి. అయితే అవి వాతావరణంలో ప్రత్యేక ఫిల్టర్ల నుంచి లేదా వాయువుల నుంచి ప్రయాణించినప్పుడు అవన్నీ పోలరైజ్ అవుతాయి. వాటి కాంతి ఒకే మార్గంలోకి వస్తుంది. ఎక్స్రే కిరణాలు కూడా ఇలాగే ప్రవర్తిస్తూ ఒకే డైరెక్షన్ లో తిరుగుతూ ఏకీకృతం అవుతాయి. ఎక్స్రే కిరణాలను వెదజల్లే వస్తువుల స్థితి, అవి ఉన్న దిశ గురించి కీలకమైన సమాచారం అందించడంలో పోలారిమీటర్ ఉపయోగపడుతుంది. అలాంటి ఒక పోలారిమీటర్ ను ఎక్స్పోసాట్ కు అమర్చారు. ఇదిలా ఉంటే ఎక్స్పోసాట్ అంతరిక్ష వ్యోమనౌకలో 2 పేలోడ్లను అమర్చారు. వాటిలో మొదటిది పోలిక్స్. ఇది ప్రాథమిక వస్తువు. ఖగోళ పదార్థాల నుంచి పుట్టే కిరణాల దిశ, కోణాన్ని ఇది లెక్కిస్తుంది. ఇక రెండోది ఎక్స్ఎస్పెక్ట్. ఈ పరికరం స్పెక్ట్రోస్కోపిక్ సమాచారాన్ని పంపిస్తుందని ఇస్రో తెలిపింది. అంతేకాదు ఈ ఏడాదిని గగనయాన్ నామ సంవత్సరంగా ప్రకటించిన ఇస్రో తమ నెక్స్ట్ యాక్షన్ పైన కీలక వివరాలు అందించింది. So this PSLV launch was PSLV C58 Exposat launch.
This launch is very specifically targeted for launching our XPOSat to a very circular orbit, very close to equator, to look at the black holes and its effects on adjacent bodies and measure certain parameters to characterize black holes, binary systems, mass accretion, etc. So it's a very scientific satellite with the two payloads, one built by Raman Research Institute at Bangalore and another by ISRO's own institution. Aditya L1 will reach L1 point on 6th of January. Chandrayaan is sleeping. Yeah, it is sleeping very well. So I wish all the viewers of HMTV very happy New Year 2024. Let this 2024 be packed with a lot of action and very good thing for our India. తాజా ఎక్స్పోసాట్ ప్రయోగంపై ఇస్రో చీఫ్ యాక్షన్ ఇదే. పిఎస్ఎల్వి ప్రయోగ విజయంతో ఈ నూతన సంవత్సరాన్ని విజయవంతంగా మొదలు పెట్టామని, ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే అని చెప్పారు. ఈ ఏడాది మరిన్ని కీలక ప్రయోగాలున్నాయన్న సోమనాథ్ 2024 మిషన్ గగనయాన్ సంవత్సరంగా నిలవనుందని ప్రకటించారు. ఓవరాల్ గా 2024 ఏడాది కాలంలో 12 నుంచి 14 మిషన్స్ చేపట్టాలనుకుంటున్నట్టు సోమనాథ్ తెలిపారు. సోమనాథ్ ప్రకటనలో గగనయాన్ ప్రయోగాలు టాప్ లో ఉన్నాయి. గత ఏడాది మొదటి టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ నిర్వహించిన ఇస్రో ఈ ఏడాది మరో 2 అబార్ట్ మిషన్లకు సిద్ధమవుతోంది. 2 మానవరహిత మిషన్లు, ఒక హెలికాప్టర్ డ్రాప్ టెస్ట్, లాంచ్ ప్యాడ్ అబార్ట్ టెస్ట్ కూడా నిర్వహించేందుకు సిద్ధమైంది. గగనయాన్ అనేది మానవ సహిత అంతరిక్ష యాత్రల కోసం నిర్దేశించిన ప్రతిష్టాత్మక మిషన్. 3 వ్యోమగాములను భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని లో ఎర్త్ ఆర్బిట్ లో 3 రోజులుంచి తిరిగి సురక్షితంగా వారిని భూమి మీదకు తీసుకురావడమే ఈ ప్రయోగం ప్రధాన ఉద్దేశ్యం. ఇది సాధ్యమైతే భారత్ ఆపై నిర్వహించబోయే మానవ సహిత అంతరిక్ష యాత్రలు, ఇతర ప్రయోగాలకు లైన్ క్లియర్ అవుతుంది. ఇన్ని ప్రయోగాలు చేయబోతున్నారు కాబట్టే 2024ని గగనయాన్ నామ సంవత్సరంగా ప్రకటించింది ఇస్రో. మరోవైపు గగనయాన్ ప్రయోగాలతో పాటు ఇతర ఉపగ్రహ ప్రయోగాలకు కూడా 2024 ఇస్రో వేదిక కాబోతోంది. ఇన్సాట్ 3DS భారత్, అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న మిషన్ నిసార్ 2వ తరం నావిగేషన్ ఉపగ్రహాలను జిఎస్ఎల్వి రాకెట్ తో ప్రయోగించనున్నారు. 2 వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాలతో పాటు పిఎస్ఎల్వి రాకెట్ తో పలు రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల ప్రయోగాలు, ఒక ఎస్ఎస్ఎల్వి ప్రయోగం కూడా చేయబోతోంది. వీటితో పాటు స్క్రామ్ జెట్ ఇంజిన్ పరీక్ష, రీయూజబుల్ లాంచ్ వెహికల్ పరీక్షలను ఈ ఏడాది నిర్వహిస్తామని ఇస్రో చీఫ్ పేర్కొన్నారు. ఇలా ఎలా చూసుకున్నా 2024 ఇస్రోకు ఓ ఛాలెంజింగ్ ఇయర్ గా ఉండబోతోంది.